కొందరు పెద్ద మనుషులు ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఏమిటంటే మన శ్వాస, మన ఆశ, మన ఆస్తి అంతస్తులు, మన సంపాదన ఇవన్నీ మనకు ఈ పార్టీ సంపాదిస్తేనే వచ్చినాయి, ఈ పార్టీ మనకిచ్చిన వరం అని నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు. ఒక్కోసారి మనం కూడా ఆలోచించాలి. శ్వాస అవునేమో, పుట్టగానే మరి ప్రకృతి కాకుండా ఈ రాజకీయ నాయకులు వచ్చి మనకు శ్వాస ప్రసాదిస్తురేమో. ఈ ఆశ అంటావా, మనం వీళ్ళని గెలిపించిన తర్వాత మనకు వీళ్ళు ఏదైనా మంచి చేస్తారేమో, ఏదైనా ఒక విషయంలో హెల్ప్ అవుతారేమో అని చెప్పేసి జీవితాంతం ఆశ పెట్టుకొని ఉండడమే ఆశ. ఆస్తి అంతస్తు అంటే ఇక మనం కష్టపడి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఆస్తి అంతస్తులు అనేటివి పెరుగుతూ ఉంటాయి, మన ఆస్తి అంతస్తులు అనేటివి తరుగుతూ ఉంటాయి. సంపాదన అంటావా, వీళ్ళ కోసం ఎందరితోటో మనం శత్రుత్వంగా మారి శత్రువులమై మనమేమో ఆ సంపాదనను కాపాడుకుంటూ శత్రుత్వం అనే సంపాదన పెంచుకుంటూ మనం బతుకుతూ ఉంటే, వీళ్ళు మాత్రం అన్ని పార్టీలు, అందరూ, అందులో ఉన్న మా పరోక్ష నాయకుడైనా, ఇందులో ఉన్న మా పరోక్ష నాయకుడైనా అందరూ మా వాళ్ళే అని అన్ని విధాలుగా సంపాదించుకొని వాళ్ళు మాత్రం మళ్ళొక్కసారి పవర్లోకి ఎలా రావాలని ఆలోచిస్తారు. దయచేసి నేను ఇలా చెప్పేది ఏంటంటే, వీళ్ళు చెప్పేటప్పుడు డైలాగ్స్ ఎట్లుంటాయంటే ఆ డైలాగులు వింటూనే రాత్రి పడుకోవాలనిపిస్తుంది. బట్ పొద్దున లేస్తే మనకు కడుపులో కాలుతూ ఉంటుంది. అయ్యో నిన్న ఆ డైలాగులు వింటూనే ఉన్నానే, లేకుంటే నేను ఏదైనా పని చేసుకుని రూపాయి సంపాదించుకుంటే నా కుటుంబానికి, నాకు, నా కడుపుకింత భోజనం దొరికేది అని చెప్పేసి పొద్దున లేచిన తర్వాత మనకు అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అందుకే పెద్ద పెద్ద డైలాగులు అనేటివి వాళ్ళకు వస్తుంటాయి. ఆశ, శ్వాస, ఆస్తి అంతస్తు, సంపాదన అనేటివి వస్తాయి. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయారు అనుకో, మళ్ళీ సరిగ్గా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే వాళ్ళు కనిపిస్తారు. అది వాళ్ళ రాజకీయ నాయకుల యొక్క నిజ స్వరూపం, నిజమైన బుద్ధి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా యొక్క ఛానల్ని మీరందరూ ప్రోత్సహించుతున్నందుకు, అలాగే ఇక ముందు కూడా నా ఛానల్ ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.